భరద్వాజ్ గారు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కన్ఫ్యూజన్లో జూలైలో ఏం జరగబోతుంది అనేది. జూలై 4 కింగ్డమ్ అన్నారు, కాదు ఇప్పుడు వేరే డేటు జూలై 25 అంటున్నారు. లేకపోతే అప్పటికి ఇంకా 2 సినిమాలు మెగా బ్రదర్స్, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి సినిమాలు ఉండొచ్చేమో అని ఊహాగానాలు. కన్ఫ్యూజన్ మధ్య ఏం జరుగుతుంది అనేది. అంటే ప్రతి సినిమా రిలీజ్కి ఇంకో హీరో సినిమా రిలీజ్ డేట్ని కంపేర్ చేసి చూడటం అనేది ఒక కార్యక్రమం నడుస్తుంది. అవును, ఈ మధ్యకాలంలో ఎక్కువైంది, బాగా ఎక్కువైంది కన్ఫ్యూజన్. కానీ 2 సినిమాలు ఒకే టైంలో ఒకే వారం రిలీజ్ అయినా కానీ ఏమీ కాదు. అది మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా. గతంలో కుమ్మక్కు రిలీజులను కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇండస్ట్రీ విపరీతంగా ప్రొడక్షన్ ఉన్న రోజుల్లో అదే ప్రతి హీరో సినిమాలు సంవత్సరానికి 2 రిలీజులు కనీసంగా ఉన్న టైంలో, ఆ టైంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రతి పెద్ద హీరో సినిమాకి కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలి అనేది ఒక కొలమానం పెట్టుకుని ఆ పద్ధతిలో వెళ్ళారు. అంటే 2 వీక్స్ గ్యాప్ అనేది. ఆ 2 వీక్స్ గ్యాప్తో సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే డేట్లు. అది తర్వాత తప్పని చెప్పి వాళ్ళే తెలుసుకుని అంత గ్యాప్ అక్కర్లేదు, మనం 3 to 4 days గ్యాప్లో సినిమా వేసేసినా ఏమీ కాదు, మరి సినిమా మీద సినిమా రిలీజ్ రోజే వేసేయటం ఇబ్బంది అనుకుంటే కనీసం 3-4 days గ్యాప్ ఇచ్చినా ప్రమాదం లేదు అనే అభిప్రాయంతో చాలా సినిమాలు అక్కడి నుంచి అలాగే నడిచింది. ఈ కుమ్మక్కు రిలీజులు అనేది అయిపోయి కూడా చాలా కాలం అయిపోయింది. అదే ఇప్పుడు అసలు అన్నీ పోస్ట్పోన్ వస్తా అన్ని పెద్ద హీరో సినిమాలన్నీ ఒకేసారి వస్తే ప్రమాదం. థియేటర్ పైన దండయాత్ర, థియేటర్ల మీద దండయాత్రలాగా. అంటే ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఏది చిరంజీవి గారిది విశ్వంభర అనే సినిమాతో పాటు ఇంకొక సినిమా షూటింగ్ లో కూడా ఉన్నాడు ఆయన. అనిల్ రావుపూడి గారిది డేట్ వాళ్ళు డేట్ సంక్రాంతి అన్నారు. అవును, అంటే సంక్రాంతి లోపు ఈ సినిమా రిలీజ్ పెట్టుకోవాలి, విశ్వంభరని క్లియర్ చేయాలి. విశ్వంభర క్లియర్ చేయాలంటే ఆగస్టు అనేది వినిపిస్తున్న మాట. ఆగస్టు వరకు టైం తీసుకుని దాన్ని కొంచెం నీట్గా ప్యాక్ చేసి ఆయన బర్త్డే గిఫ్ట్గా ఇవ్వచ్చు అనేది ఒక ప్రచారం నడుస్తోంది. ఓకే ఓకే 22వ తారీఖు ఆయన బర్త్డే ఉంది ఆ నెల. ఆ బర్త్డే గిఫ్ట్గా దానికి ముందో వెనకో ఆ డేట్ కవర్ అయ్యేలాగా ఏదో డిజైన్ చేస్తున్నారు అనే మాట ఒకటి వినిపిస్తోంది. కాబట్టి జూలై గ్యాప్ ఉంది. హరిహర వీరమల్లు కండిషన్ ఏంటో తెలియదు ఇప్పటికీ. అవును, ఓజీ డేట్ వేశారు. ఓజీ డేట్ వేశారు, దసరాకి వేస్తారు. దసరా అనుకున్నారు, సెప్టెంబర్ నెలలో డేట్ అనౌన్స్ చేశారు వాళ్ళు. అది ఓకే, కానీ ఇది అంత డిలే అయ్యే పరిస్థితి కాదు. ఇది హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటంటే ఇది ముందే రిలీజ్ చేసేయాలి, దానికంటే ముందు రిలీజ్ అవ్వాలి. అవును, కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒక మాట కూడా చెప్పలేదు. ఇటువంటి కండిషన్లో నిజానికి దీనికోసమని కింగ్డమ్ పోస్ట్పోన్ చేసుకున్నారు. అవును, హరిహర వీరమల్లుతో ఏదైనా ఇబ్బంది అవుతుందా అనే ఉద్దేశంతో అది పోస్ట్పోన్మెంట్ జరిగింది అనేది వినిపించిన మాట. నిజానికి 2 సినిమాలు ఆ డేట్ని ధైర్యంగా వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. ఇప్పుడు జూలై 25 అని వినిపిస్తున్న మాట మీద కూడా ఒక చర్చ జరుగుతోంది. అంటే అదే టైంకి చిరంజీవి గారి సినిమా వచ్చే ఛాన్స్ ఉంది అని. అది వస్తే ఇది ఇబ్బంది పడుతుంది అనుకుని డేట్లు మార్చుకుంటూ వెళ్ళిపోతే ఇది కుదరదు. ఓపెనింగ్స్ కోసం సోలో డేట్ కోసం చూస్తున్నట్టు. సోలో డేట్ కోసం ప్రయత్నం చేసుకోవడం తప్పేం కాదు, కానీ 3 to 4 days గ్యాప్లో డేట్ ఫిక్స్ చేసుకోవటమే. అట్నుంచి అధికారిక ప్రకటన లేనప్పుడు వీళ్ళెందుకు వెనకడుగు వేయాలి? ఇప్పుడు హరిహర వీరమల్లు టైంలో కూడా నిజానికి వీళ్ళు వెనక్కి వెళ్లకుండా ఉండుంటే సినిమా రిలీజ్ అయిపోయేది. ఇప్పుడు ఎక్కువ సార్లు పోస్ట్పోన్మెంట్ జరిగితే ఏం జరుగుతుందంటే జనాలు నెమ్మదిగా ఆ సినిమా మీద ఉన్నటువంటి క్యూరియాసిటీ డ్రాప్ అవడం మొదలవుతుంది. అవును, ఆ డ్రాప్ అవ్వకుండా చూసుకోవాలి దాన్ని. ఒక డేట్ అనౌన్స్ చేసి ధైర్యంగా ముందుకెళ్ళిపోయి ప్రమోషన్స్ మొదలు పెట్టేస్తే మిగిలిన వాళ్ళు కావాలంటే ఒక 2-3 days అడ్జస్ట్ చేసుకుంటారు. ఇంకా అధికారిక ప్రకటనలు రాలేదు కాబట్టి. అవును, అందుకని వాళ్ళ అధికార ప్రకటనల కోసం వీళ్ళు వెయిట్ చేసి ఆ సినిమా వస్తే మనం పోస్ట్పోన్ చేసుకుందాం అని అనుకుంటూ కూర్చుంటే ఇది ఇప్పట్లో రిలీజ్ కాకపోవచ్చు కూడా. అలాంటి సందర్భం ఉండదు. ఇప్పుడు ఇంకొక ఇబ్బంది ఉంది దీనిలో. ఇప్పుడు ఇలాగే కొనసాగితే కింగ్డమ్ పోస్ట్పోన్మెంట్ అనేది ఇలాగే కొనసాగితే ప్రతి సినిమాకి మెగా గండం అని చెప్పి రాసేసే ప్రమాదం కూడా ఉంది. అంటే హరిహర వీరమల్లు, తర్వాత విశ్వంభర, తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి గారు చేస్తున్న సినిమా ఓజీ ఉంది, తర్వాత రామ్ చరణ్ సినిమా, ఇవన్నీ లైన్లో ఉన్నాయి. వీటి రిలీజులు అన్నీ కలిపితే 1 year 2026 ఎండింగ్ వరకు ఉన్నాయి ఇది ప్రోగ్రాం. కాబట్టి
ఈ ప్రోగ్రాంలో ఈ మధ్యలో సినిమాలు వేసుకోవాలి అనే కార్యక్రమం కాదు ఎవరైనా చేయాల్సింది. ఆ సినిమా రిలీజ్ అవుతుంది, దానికి ఒక 4 days గ్యాప్ ఇచ్చేసి సినిమా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. డిలే చేసుకుంటూ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. కింగ్డమ్కి సంబంధించి దాని మీద ఒక బజ్ క్రియేట్ అయింది ఆల్రెడీ. ఏది వాళ్ళు ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు జనాలు కొంచెం క్యూరియస్గా ఉన్నారు ఆ సినిమాకి. డైరెక్టర్ గౌతమ్ మీద ఒక రెస్పెక్ట్ ఉంది ఆడియన్స్కి. అతను కొంచెం క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి పాతకాలపు ఆదుర్తి సుబ్బారావు ప్రత్యేగాత్మ లాంటి కంటెంట్తో జనం ముందుకు వస్తాడు అనేది ఒక అభిప్రాయం ఉంది ఆయన మీద. కొత్త స్టైల్లో మేకింగ్ ఉంటుంది, ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ తీసుకుని సినిమా తీస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇతనికి అలాంటి స్క్రిప్టు అలాంటి డైరెక్టరు నీడ్ ఉంది విజయ్ దేవరకొండకి. కాబట్టి వాళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమా డెఫినెట్గా ఆడియన్స్ని మెప్పిస్తుంది ప్రొడ్యూసర్ గారు బాగా కాన్ఫిడెన్స్ అనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం ప్రొడ్యూసర్కి ఉండటం కాదు, ఆడియన్స్లో కూడా ఉంది. అది డైల్యూట్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు. అందుకని రిలీజ్ డేట్ ఒకటి ఇప్పుడు జూలై 25 అనేది ఫిక్స్ అయితే, ఒకవేళ అయితే మేము ఫిక్స్ అయ్యామని చెప్పాలి. అది కూడా స్పెక్యులేషనే నడుస్తోంది, అధికారిక ప్రకటనలు కాదు. అందుకని ఇమ్మీడియట్గా జూలైలో ఏదో ఒక డేట్, జూలైలో ఏదో ఒక డేటు 4 రోజులు గ్యాప్ ఉండేలాగా చూసుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఏవైనా రిలీజులకు ఉంటే ఇతర భాషల నుంచి వచ్చే సినిమాలు అలాంటివి ఏమన్నా ఉన్నా చూసుకుని పోటీ అనేది పట్టించుకోకూడదు ఇప్పుడు. అంటే ఆ రోజున వేస్తే ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితి లేదు. థియేటర్లు నీడ్ ఉంది, సినిమా కావాలి అని థియేటర్లు అడుగుతున్నాయి. అందుకని ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయినా సెట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అందుకని భయపడాల్సిన పని లేదు. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని ముందుకు దూసుకుని వెళ్ళిపోవడమే బెటర్. ఓకే, సాచివేత ధోరణిలో ఉండి పక్క హీరోల సినిమాలు ఈ సినిమాకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అనే ప్రచారం జరగటం అనేది మంచిది కాదు. ఓకే, ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉండేటువంటి హార్మోనీకి ఇది ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని రిలీజ్ డేట్ల గురించి ముహూర్తాలు చూసుకోవడం తప్పేం కాదు, కానీ పక్క హీరో డేట్ గురించి వెయిట్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. అందుకని ఇమ్మీడియట్గా డేట్ అనౌన్స్ చేసి ముందుకు వెళ్ళిపోవడం బెటర్.